హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్స్యూమర్చలు. ఈరోజు మన వీడియోలో క్యారెట్ కీర్ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం రకరకాల జ్యూసులు, షర్బతులు ఇలా చేస్తూనే ఉంటాం కదండి. ఒక్కసారి ఇలా క్యారెట్ పాలతో కలిపి ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇంచుమించుగా బాదం కీర్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇంట్లో అందరు ఇష్టంగా తాగుతారు. క్యారెట్ కీర్కి పాలు లీటర్ తీసుకున్నానండి. నేను పాల ప్యాకెట్లు తీసుకున్నాను. పాల ప్యాకెట్లు అయినా తీసుకోవచ్చు, లేదా గేదె పాలు ఉంటే అవైనా తీసుకోవచ్చు. కొంచెం చిక్కటి పాలు తీసుకోవాలి. ఇంకా ఇందులో నీళ్ళు కానీ ఏమీ పోయాల్సిన అవసరం ఉండదు. లీటర్ పాలకి 4 క్యారెట్లు తీసుకున్నానండి. 4 క్యారెట్లు కరెక్ట్గా సరిపోతాయి. ఇవి ఇంచుమించుగా 1/2 కేజీ వరకు ఉంటాయి. అదే మీరు 1/2 లీటర్ పాలు తీసుకున్నారనుకోండి, 2 క్యారెట్లు తీసుకోవచ్చు. క్యారెట్లకి చెక్కు తీసి ఇలా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా. చూడండి, అన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఉడికించుకుందాం. కుక్కర్లో వేసుకోవాలి. క్యారెట్ ముక్కలతో పాటుగా 15 బాదం పప్పులు వేసుకోవాలి. 15 బాదం పప్పులు సరిపోతాయండి, ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు. ఇందులో తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నేను 1 గ్లాస్ వరకు వేసానండి. ఇలా నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 5-6 విజిల్స్ రానివ్వాలి. అంటే క్యారెట్ మనకి మెత్తగా ఉడకాలి. నేను 5 విజిల్స్ రానిచ్చాను. ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మూత తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడకాలి. ఇలా మెత్తగా ఉంటే బాగుంటుంది, లేదంటే మిక్సీ పట్టేటప్పుడు సరిగ్గా నలక్క ముక్కల కింద ఉంటుంది. ఇవి బాగా చల్లారాలండి. చల్లారేక బాదం పప్పుకున్న పొట్టు తీసేసుకోవాలి. ఉడికించడం వల్ల పొట్టు కూడా ఈజీగా వస్తుంది. చూడండి, మొత్తం అన్ని ఇలా తీసుకున్నాం కదా. ఇవి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే క్యారెట్ ముక్కలు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా నీళ్ళు వేయాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు పాలు కాసుకుందాం. పాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పొంగు రానివ్వాలి. చాలా చాలా బాగుంటుందండి. సింపుల్గా అయిపోతుంది, స్పెషల్గా ఉన్నట్టుంటుంది. ఎక్కువగా బాదం కీర్ తాగుతూనే ఉంటాం కదండి, ఇంచుమించుగా బాదం కీర్లానే ఉంటుంది. ఎవరైనా గెస్ట్లు వస్తారు, చిన్న ఫంక్షన్లా ఉంది మన ఇంట్లో అన్నప్పుడు ఇది ట్రై చేయొచ్చు. చక్కగా 2-3 రోజుల వరకు ఫ్రిడ్జ్లో ఉంటుంది, అస్సలు పాడవదు. చూడండి, పాలు ఇలా కాగినాయి కదా. ఇలా ఒక్క పొంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న క్యారెట్ పేస్ట్ వేసుకోవాలి. అలాగే తీపికి సరిపడినంత పంచదార వేసుకోవాలి. నేను 1 అరకప్పు వరకు వేసానండి. ఇలా ఒకసారి కలుపుకొని మీరు రుచి చూసుకొని తీపి తక్కువ ఉంది అనుకుంటే ఇంకొంచెం పంచదార వేసుకోవచ్చు. కొంతమంది ఇందులో యాలకులు కూడా వేసుకుంటారు, నేనైతే వేయను. మీకు యాలకుల ఫ్లేవర్ నచ్చుద్ది అనుకుంటే వేసుకోవచ్చు. చూడండి, ఇలా ఒకసారి కలుపుకున్నాక చిన్నగా కట్ చేసిన జీడిపప్పు ముక్కలు, బాదం ముక్కలు వేసి కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి. ఇవి వేస్తే మనకి తాగేటప్పుడు తగులుతూ భలే ఉంటుంది. ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో 1-2 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇంకెక్కువసేపు కూడా అవసరం ఉండదు. ఇది ఇలా మరుగుతున్నప్పుడే మీరు ఒకసారి రుచి చూసుకొని తీపి తక్కువైంది అనుకుంటే ఇంకొంచెం పంచదార వేసుకోవచ్చు. చూడండి, ఇలా బాగా మరిగింది కదా, ఈ విధంగా ఉంటుంది. ఇది మరీ చిక్కగా ఉండదు, మరీ పల్చగా ఉండదు, సమానంగా ఉండాలి. ఎలా అయినా కొంచెం చల్లారేక ఇంకాస్త చిక్కబడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇలా చల్లారేక మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఎంత కూలింగ్ ఉంటే అంత బాగుంటుంది. వాతావరణం చల్లగా ఉందనుకోండి, వేడివేడిగా తాగొచ్చు. ఇది తాగేటప్పుడు మీరు కావాలి అనుకుంటే పచ్చికోవా కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. ఇంతేనండి, క్యారెట్ కీర్ తయారైంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకుందాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.